ఈ పిల్లాడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఇతడు డ్రాయింగ్ వేస్తూ ఉండగా పొరపాటున ఇంకంతా ఇతడు వేస్తున్న డ్రాయింగ్ మీద పడిపోతుంది. అప్పుడు ఇతడు టీచర్ తిడతారన్న కంగారుతో ఆ ఇంకంతా తుడిచేస్తూ ఉంటాడు. ఇంతలో టీచర్ అక్కడికి వచ్చి చూసి ఇతడు అద్భుతమైన డ్రాయింగ్ గీశాడంటూ స్కూల్ కాంపిటీషన్ లో ఇతడికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఆ తరువాత ఇతడికి ఎగ్జామ్ లో ఏమీ రాకపోయినా సరే ఎరేజర్ ఎగరేస్తూ ఆన్సర్లు గెస్ చేసి ఎగ్జామ్ అంతా రాసిస్తాడు. కానీ ఆశ్చర్యంగా ఆ ఎగ్జామ్ లో ఇతడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి మళ్లీ ఇతడికి ట్రోఫీ ఇస్తారు. దీంతో ఇతడికి ఇలా అదృష్టం కలిసి రావడం ఇష్టం లేక తానే కష్టపడి చదవాలని ఒకరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఏమీ రాయకుండా ఖాళీగా పేపర్ ఇచ్చేస్తాడు. కానీ ఆశ్చర్యంగా ఆ ఎగ్జామ్ కి ఇతడు తప్ప ఎవరూ హాజరవకపోవడంతో ఇతడికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటూ ఆ మ్యాథ్స్ కాంపిటీషన్ లో కూడా ఇతడికే మొదటి బహుమతి ఇస్తారు. దీంతో ఇతడు తనకున్న అదృష్టంతో విసిగిపోతాడు. అలాగే పెద్దయ్యాక ఇతడు సరదాగా ఒక లాటరీ తీస్తే దాంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చి లక్షల్లో గెలుచుకుంటాడు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు ఒక టాక్సీ కోసం ఆపితే ఇతడి ముందు 2-3 టాక్సీలు ఆగిపోతాయి. అలాగే భోజనం చేయడానికి రెస్టారెంట్ లోకి వెళ్ళగా ఇతడు లక్కీ కస్టమర్ గా గెలుపొందాడని భోజనమంతా ఉచితంగా ఇస్తారు. ఆ తరువాత ఇతడు రియల్ ఎస్టేట్ జాబ్ లో జాయిన్ అవుతాడు. కానీ ఆశ్చర్యంగా జాయిన్ అయిన మొదటి రోజే ఇతడు 100 ఇల్లు అమ్మేస్తాడు. అయితే ఇంత అదృష్టాన్ని తట్టుకోలేక ఇతడు ఒక రోజు రాత్రి బయటికి వచ్చి ఆకాశంలోకి చూస్తూ దేవుడిని తిడుతూ నా అదృష్టాన్ని వెనక్కి లాగేసుకోమని గట్టిగా అరుస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇతడి దగ్గర ఒక మెరుపు పడుతుంది. కానీ ఇతడికి ఏమీ అవ్వకుండా పక్కన ఉన్న ఒక దొంగ చనిపోతాడు. అప్పుడు స్థానికులు ఇతడి వల్లే దొంగ చనిపోయాడంటూ ఇతన్ని హీరోగా భావించి మళ్లీ ప్రైజ్ ఇచ్చి సన్మానం చేస్తారు. దీంతో ఇతడు ఈ అదృష్టాన్ని భరించలేక ఒక ఆశ్రమంలోకి వెళ్లి అక్కడ ఉన్న సన్యాసితో తన జీవితంలో జరిగినవన్నీ వివరించి నేను కూడా మీతో సన్యాసం తీసుకుంటానని వాళ్లతో అంటాడు. అప్పుడు పెద్ద గురువు గారు అక్కడికి వచ్చి ఇతడి ఒంట్లో ఉన్న అదృష్టాన్ని అంతా లాగేసుకుంటాడు. ఆ తరువాత ఈ కుర్రాడు ఏమి చేసినా సరే ఓడిపోతూ ఉంటాడు. అలాగే పిల్లలతో కలిసి సరదాగా గేమ్ ఆడినా సరే వాళ్ల మీద ఘోరంగా ఓడిపోతాడు. అయితే జీవితంలో మొదటిసారి ఓటమి రావడంతో ఈ కుర్రాడు అదృష్టాన్ని కోల్పోయానని తెలుసుకుని సంతోషపడుతూ ఉంటాడు. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీడియో లైక్ చేసి మీ జీవితంలో మీకు అదృష్టముందో లేక దురదృష్టముందో కామెంట్ చేయండి.